బీట్రూట్‌తో ఒక స్వీట్ రెసిపీ చేయండి. ఇదైతే పిల్లలు ఇష్టంగా తింటారు. బీట్రూట్ అయితే విడిగా తినరు కదా! ఇలా చేయండి ఖచ్చితంగా తింటారనమాట. ఒక బీట్రూట్‌ని తీసుకొని దాని నుంచి ముక్కలు కోసేసుకొని మనం ఇలా వాటర్ తీసుకోవాలనమాట. ఇప్పుడు ఒక ప్యాన్‌లో నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏంచేసుకోవాలి. అలాగే ఇప్పుడు దాంట్లో ఒక కప్పు రవ్వ తీసుకోవాలనమాట. ఉప్మా రవ్వ అంటారు కదా! దాన్ని. అందులో ఇప్పుడు మనం ఒకసారి మరిగించి తీసుకున్న బీట్రూట్ వాటర్‌ని తీసుకోవాలనమాట. అలా మరిగించి తీసుకోవటం వల్ల మనకి దాంట్లో ఉండే పచ్చి వాసన అనేది పోతుందనమాట. 2 కప్పులు అవుతాయన్నమాట ఇవి బీట్రూట్. ఇలా ఒక కప్పు రవ్వకి 2 కప్పుల బీట్రూట్ వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 ½ కప్ షుగర్ యాడ్ చేసేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇది కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు మాత్రమే దించేసుకోవాలనమాట. ఇలా ట్రై చేయండి. ఇలా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట.